ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా బావ పక్కన పడుకుంటే ఇక్కడ పోయే కాలం పట్టుకుంది. ఏమే ఈ ఊరు కుర్రోలు మంచిలో కొంత వేట బావులు మదిలు అన్నా వండుకో మరి ఇళ్ళగల కూడా దాతో ప్రతాపం ఏమిటో ఏటి వేట అంత ఏటి నీకు బుర్రగడ్డ చెదిరిపోయింది. ఏటి బాగానే ఉన్నది మరి ఏటంటున్నావు నువ్వు? ఏమన్నా బావ మంచోడా అని బావ పక్కన పడుకుని ఈలోకట్రా ఆడపిల్ల గెలిసరికి ఇడు కొట్టడం అలాగే ఆడు వాంచడం అలాగే ఇడు పీక్కొంటారు రీలు ఏటను ఊపేట్రా కింద చూసి కొట్టకరా మీద చూసి కొట్టురా. వేట అంటున్నా నువ్వు? ఏమీ లేదు. ఒక రోజు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఇంట్లో ఫంక్షన్ జరిగితే జరుగుతూ ఉండగా మా ఇంట్లో చుట్టాలు చాలా మంది ఉన్నారు. మరి ఫంక్షన్ అయితే మరి చుట్టాలు రారేటి? అవును, చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు. పడుకోవడానికి ఎక్కడ చోటు లేకపోతే వంటగదిలో మా బావ వెళ్ళి పడుకున్నాడు. మీ వంటగదిలో మీ బావ వెళ్ళి పడుకోండు. మా బావగారు వెళ్ళి పడుకుంటే పడుకోవడం నాకెక్కడ చోటు లేకపోతే ఊరు మొత్తం ఇల్లు మొత్తం తిరిగిసావు. అవునవును, అక్కడ చోటు దొరకలేదు. ఏం జరిగింది? బావా ఏమి నులిపా ఏం మేడసరమే ఏటో బావా కొంచెం చోటు పడుకోవడానికి అన్నాను. ఓహో మీ బావ కడిగా చిన్న చోటు ఉంటే కావాలనేసి. బావ ఏం చేశాడు? బావ మంచోడా ఒళ్ళు నులిపి చోటు ఎమ్మంటే ఏడ్ చేశాడు మీ బావ. ఏడ్ చేశాడా? చోటు ఇచ్చాడా? ఇచ్చాడు. మాత్రం ఇచ్చాడు. ఓహో మీ బావ పక్కన చిన్న చోటు ఇచ్చాడు. అక్కడ పడుకున్నావు. బావ పక్కన పడుకుంటే నీ బావ పక్కన పడుకుంటే బావ పక్కన పడుకుంటే బావ పక్కన పడుకుంటే బాధలు పుట్టాడు.
మాణిక్య గోమేద పుష్పరాగములతో దీపు ధూప నైవేద్యముతో మందార కుసి మందార వనములతో కలగలైన కైలాసం ఈనాడంత నందసులు లేరి బృంగేశ్వరులు లేరి చండేశ్వరులు లేరి ఏమి కటిక చీకటి ఏమే ఖారండ ఖారము కాల నిర్ణయమ కలియుగం రాజావక వైఎస్ఆర్ పవర్ లో వదిలి పవర్ నీకు దండం మాకు తప్పి మహాత్మా సేవక స్వామి సౌండ్ పెంచం ఇది మనకి మాణిక్య గోమేద పుష్పరాగములతో అవన్నీ పొద్దెట్సాం మేము ఇల్లు కట్టం డబ్బులు లేక పొద్దెట్సాం సేవక స్వామి దీపు ధూప నైవేద్యముతో కలగలైన కైలాసం కైలాసము ఈనాడంతా కళాహీనముండే కారణమేమి ఎందుకలా పీక్కొంతాను ఏటండి ఏటల్లో కొల్లాలండి మీతో పరిహాసం ఆడుతామా మీరు దేవుళ్ళు మేము మూడు మూడు నోర్లు అలాగే నేను చెప్పులు పెంచాయి చెప్తాను కైలాసము ఈనాడంతా కళాహీన కారణమేమి కళాహీనంగా ఉన్నది ఈ అందరిని తిరుక్కొని వచ్చి వెలగొల్ల కొల్లలు చేసేస్తున్నావు ఏటండి అంబుల్ చెడ్డా ఏటండి సేవక స్వామి త్రిశూలం సేవక అంబల్ తెడ్డు అనుకోండి సేవక అవుంట వారు కానీ నీకు కెలసకి అంబలేయాలి కాలరా అంబల్ తినక 300 అయిపోయి సోకరెడ్డికి సేవక నందీశ్వరులు లేరు ఎవరు నందీశ్వరులా లోనున్నారు నీకు దండం ఇంట్లో ఉన్నారు వాళ్ళు బృంగేశ్వరులు లేరు బృందేశ్వరులా వేరుగట్ట సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోండ్రు ఏటి ఇరిసేస్తావా ఏటి అలాగే స్వామి ఏమి ఏడు గట్టి చేసినట్టున్నావు కర్రా ఇదేటిదే ఏట్రా అంబల్ చెడ్డా దానితో నీకు పొడిచియాలరా సేవక స్వామి అధిక ప్రసంగం ఆపి మేమేట అన్నమో ఏటండి పరియాసమేట్ కాదు అందరిని తిరుక్కుని వచ్చిన ఇరగల్లో కొల్లలు చేసేస్తున్నావు మహాత్మా ఏమి ఎక్కడికి వెళ్ళావు నాయన 80 లక్షల జీవరాశులకు ఆహారం మెడికల్ సేవక 84 లక్షల జీవరాశులు 8 లక్షల జీవరాశులకు ఓలా మీకు 4 పెంచి 88 లక్షల జీవరాశులకు ఆహారం మెడికల్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు భూలోకం మందు ఏ ప్రాణికి ఆహారం కావాలను అది నేనే కల్పించింది స్వామి సేవక 2 రోజులు మీరు కనిపించపోసరికి ఈ జీవరాశుల దగ్గరికి వెళ్ళావు మరి ఏ ప్రాణుల దగ్గరికి వెళ్ళాము అనుకోలేదు మేము ఏమనుకున్నావు నువ్వు 2 రోజులు కనిపించపోసరికి ఎక్కడ అయిపోవడం అనుకోనము అయిపోవడం ఏంటి పటక్కే చచ్చిపోవడం అనుకోనమా బస్తే నవ్వు సృష్టి లయ కారకుండి సేవక స్వామి సృష్టి లయ కారకుండి మృత్యాన్ని చేసిన మృత్యుము చేయండి నాకు చావా అవునరా బేవర్సి బెంజారి మత్తకు గండ నీకు ముందు చెప్పలేదురా స్వామివారు ఎవరు అనుకుంటున్నావురా ఆ మృత్యాన్ని చేయించి మృత్యుము చేయాలిరా స్వామి కింద కాసి పెట్టరా తగ్గెట్టిరా ఏ స్వామి ముసోడు అనుకున్నావరా నెక్కచ్చి కొర్రోడురా ఓయ్ బాబు ఆగన్నాయన ఏటే స్వామి సేవక మహాత్మా అలాగైనను నా దేవుడు కుమార్ పిలువు ఏటినైనా స్వామి నా దేవుడు కుమార్ పిలువు అమ్మగారు నేను పిలవాలా పంపలు అర్పిస్తారు మహాత్మా మీరు వస్తే చెరుకు గుడ్లోని బంటి పడినట్టే అని మధ్యలో గాడు అన్నాడు బంటి మీకు బంటి అంతామో ముందు తెరిచి ఏంటంటే నన్ను తాగిద్దును నీకు పట్టేస్తాను రారా పట్టేస్తాను అడ్డాలు లేసి మహాత్మా అమ్మగారిని పిలవాలా అలాగనే మహాత్మా అమ్మ పార్వతీ కక్షేణి సత్మిన్
రాయ్ ఇట్రా ఇక్కడ అటు వెళ్ళి వెళ్ళే సేవక రాయ్ రాయ్ సేవక గొప్ప సింత మరి రాయ్ ఇట్రా ఏమి స్ట్రైక్ ఎందుకు ఏం చాలవు సేవక సేవక ఏం చాలవు సేవక వినాశకాలము దాపురిస్తే ఈ ప్రేతి బుద్ధే పడుతుంది ఎవరు సేవక ఏమంటున్నాడు సేవక నేను రావాలా రాయ్ నీ వచ్చాడికి వెళ్తున్నావు రాయ్ సేవక నువ్వు ఈ భూలోకం మంది తిరగలవు నేను ఎవరెవరు 14 లోకంలో తిరగలను అవును సేవక మిల్లులో కాదు మినరల్ వాటరా మిల్లులో కాదు మిల్లులో మేము అమ్మగారు కాదు నేను ప్రసంగం మాపి నేను చెప్పిన పని చేయము ఏడు చెప్తాను ఓ సోసా ఏటా మీ మొగుడికి ఏటన్నా షర్ట్ లాగా ఏటనైనా నా దేవుడికి మార్పులేము మళ్ళీ పిలవాలి అలాగనే మహాత్మా అమ్మ పార్వతి కక్షాయిని హైమవతి తెలుగే సొనవా పడుకుని పాడవా స్వామి రెడీ ఉన్నాడు రా ఎందుకే ఒరిపోదురా పడిపోతాను నాయనా సేవక నీకు ఎకరా చోటు ఉండాలి అయితే నీకుండాలా అది కర్ర సూతలు భయం వేస్తుందిరా ఎక్కడ దించేతను పెట్టు నీ భయ్యక్కయ్యా స్వామి సేవక మళ్ళీ పిలవాలా అవును కక్షాయిని హైమవతి ఈశ్వరి ఆ అమ్మ పలకదు ఇతగాడు అప్పుడు అమ్మగారికి ఇన్ని పేర్లు పెట్టి పిలుస్తానమ్మా అమ్మగారి ఇంట్లో ఉండే పలక్కొంటారు పలకూడదని పలక్కొంటారు లేకపోతే ఏ లైన్ ఏడు చెవులు నింపిందో ఏ గన్ డోట్ వచ్చి చెప్పినాడు వచ్చేసి బుగ్గెత్త లెంగలు కోడిపోయి పడిపోతాను గంట గొర్రపోయిన గంట వాళ్ళ అమ్మ గొర్రెపోతున్నా పడిపోతాండ అమ్మ ఒరే మూకుళ్ళోడా మూకుడు ఎగిరిపోగలరు గండ స్వామి ఇంతకు ముందు పెనం వ్యాపారం చేసాడు మూకుడు వ్యాపారం చేస్తాడు కొన్ని పూలదండలు తెచ్చాను గౌరి పరమేశ్వరా ఆ పువ్వులు ఎట్లా ఉంటాయో విన్నవించండి స్వామి మల్లె పువ్వుల దండలు తెచ్చారా ఎన్నడూ లేని ప్రేమలు
దేవుడు పుట్టుకు వచ్చావా నాథ పార్వతి. నలమనే పువ్వుల దేవి ఏమిటి గౌరి అవున పరమేశ్వర బంతి పూల దండదత్త బాము కమ్మంటే ఆ మరొక బామకు బంతి పువ్వా బండెక్కవా పార్వతి నాథ బంతి పూల దండదత్త బాము కమ్మంటా గౌరి ఆ మరొక బామకు పరమేశ్వర నీ ఉండ నాకు వేరే భామ కావాలి ఆ మరొక బామ ఉన్నారు స్వామి దేవి. నాథ నీవు నాకు సతవయ్యండి సతనయ్యుండి నా నేను నీకు పతినయ్యండి సతమైంది పరమేశ్వర మధ్య ఏ భామన వస్తుందా ఆ పార్వతి మరొక బామ ఉన్నారు స్వామి ఎవరైనా ఉంటారా గౌరి ఎవరు లేరు పార్వతి స్వామి. అలాగైనా నాథా. నీ కోసము నా కోసం. మరికొన్ని జాజులు కూడా తెచ్చాను గౌరి గాజులు తెచ్చారా? అవి నా కోసము తెచ్చారా నాథ? నీ కోసమే. అది ప్రేమతో తెచ్చారా స్వామి ఏరామ్మను బ్రాహ్మణుడు తెచ్చాను ఆ గౌరి. గాజులు ఎట్లా ఉంటాయో విన్న పెంచలేదా ఏమి? సన్న జాజులు వద్దలు. నాదా దేవి. సన్న దొదల దండలు తెచ్చారా అవును. స్వామి నా కోసమే అవును తెచ్చారా పార్వతి. అది ప్రేమతో అది తెచ్చారా గౌరమ్మను స్వామి? బ్రాహ్మణుడు తెచ్చాను దేవి నాథా ఉమా ఓయ్ దొరకనదా దొరకనదా కానదో దవగమయున్నదే అన్నా పురులు వద్దోయి మా స్వామి గారులు వద్దోయి మా స్వామి మాకు పురులు వద్దోయి మా స్వామి గారులు వద్దోయి అవునా వాళ్ళు పెద్ద పరిగే ఏమో బొగ్గర పడగే ఒళ్ళు ఎలా ఉంది అవునరా ఓర్ బావా అవునరా ఇదేటి ఇది వచ్చినాడు గొప్పకొయ్యి బొరుక్కొయ్యి అంత ఏయ్, నువ్వేటన్నవే? ఏటన్నా నువ్వు పెత్తపడగా అంటానువేమే ఫోన్ పెత్తపరి పక్కన పెట్టుకుని నోరు బొగ్గర పడగే అవునే ఆహా. నన్ను ఎందుకు గుద్దవే నేను ఎందుకు గుద్దనా ఆ. ఓలా నీకు గొద్దు లేదు అవునరా ఓర్ బాయ్ అది కాదు ఈ అమ్మికి అవును అమ్మ నాకు ఎందుకు గుద్దవే అన్నాను ఓన్లీ గొద్దలేదా అంత చూడమరా అది కాదా ఆ. ఎందుకు కొట్టాలని కొట్టలేదన్నమాట ఆ. ఎందుకు కుదని కుదలేదన్నమాట ఓ ఆ మాట అవునమ్మే నన్ను ఎందుకు కొట్టావు నిన్నెందుకు కొట్టానా స్వామివారు అమ్మవారికి సన్న చేతులు తెచ్చామన్నారు ఓర్ బావా దీనికి పోయినాయిరా ఏయ్, ఏడు పోయింది. రెండు పాలు పెట్టా రెండు చెవులు పోనాయిరా ఉన్నాయి లేవో ఆ. పారస్పర్ నేను వెళ్తే డాక్టర్ చేతులు ఎత్తేసినాడు ఏయ్, చెవులు పోనాయని ఒరే, బాగా వినిపిస్తున్నాయే ఆ? బాగా వినిపిస్తున్నాయి అమ్మగారికి స్వామివారు ఏడు తెచ్చానన్నారు సన్న చేతులు తెచ్చామన్నారు ఎవరు ముయ్య ఆ. నీ చెవులు పెళ్లికి వెళ్ళాయా బాగా వినిపిస్తున్నాయి. చెవులు శాంతికి వెళ్ళాయా నీవెళ్ళే స్వామివారు ఆ. అమ్మగారికి ఆ. గారెలు తెచ్చాను బూరెలు తెచ్చాను అన్నాడు చరణమై పాడమండ అవును రే గిట్టుబాటు తోటపని పాడైపోయిన మొండవు నువ్వు పోడు ఇప్పుడు గాండవరా నువ్వు ఇటు బోర్ర పేలు పోను అవునమ్మా ఏటేడు బూర్లు సరే గాని ఆ. గార్లకి బూర్లకి ఆ. దానికి తేడా చెప్పు గారెలు లేకుండా బూర్లు లేకుండా తేడా చెప్పు ఒక్కసారి అవునరా ఓర్ గాండ ఎంత తేలతో వాడదు ఏటి ఇది ఆ బొక్కడు మెక్కడ రెండో పని హే,
ఏట ఎక్కడమో బొక్కడ మంది భోజనమే ఆ. ఎక్కడ మంది స్టేజ్ స్టేజ్ ఎలా చెప్పు ఆ. అది బొక్కడము ఆ. స్టేజ్ ఎక్కడము అవును. ఈ రెండే ఆ. మరి అన్న తెలీదు తెలీదు అది గారికి బూరికి తేడా ఆ, చెప్పాలి తేడా చెప్పాలా అమ్మాయి ఇంకేమిట్లేదు ఆ. రౌండ్ గుండెది పూరి ఆహా. సిల్లున్నది గారి ఆ రాబే అరే ముద్దోరే గుమ్మ ఆవుల భామ రాసిన తోట. లోనికి లోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణం చీర కట్టుకొని నేనసు వాయించరా ఆ రాజుగారి పాటలో సరసవాడు కొందామే రావే ముద్దు రావే ముద్దులమ్మ. గట్టు మీద దీపం పెట్టి వాడు ఆ దేవుడికి దైలాక దెబ్బ మారిపోయింది రావే ముద్దు అందరూ సింగిల్ అండి పరమేశ్వర దేవి ప్రాణనాథ పార్వతి కలకలలాడే మీ ముఖార బింబము కలిగిన ముఖారు విందము కళాహీనమునకు కారణము స్వామి దేవి నాథ. నీ పనమసము ముఖారు విందము ఎల్లవేళ కలగల కలగల ఉండను కానీ కానీ? కళ హీనమంటూ ఉండదు పార్వతి అయ్యో పరమేశ్వర దేవి ఎల్ల వేళలో కూడా దివ్య కాంతుల నాథ అవును పార్వతి నదతిలకొల్లా నీ మగో దేవి ఒక్క జనగాలము నన్ను విడిచి నువ్వు కదా నాథ అవునే కబడి మరి ఎంతకాలం
చోటుకు వెళ్ళి నిజమైన చోటుకి వెళ్ళలేదు కబురి కదా నాథ కబురి కబురి ఎంతకాలం చోటుకు వెళ్ళి తెలుసు నిజమైన చోటుకి వెళ్ళలేదు పార్వతి ఏం పాపగ్రహం పెరగదు కదా దేవి లేదు ఆనాడు ఒకనొక సందర్భమున త్రిపురాతులను రాక్షసులు సంహరించాను గౌరి ఇప్పుడు ఎవరు కాదన్నారు పార్వతి ఎవరు లేదన్నారు దేవి దేవి 80 లక్షల జీవరాశులకు ఆహారం పెట్టుకెళ్ళాను పార్వతి తిరిగి వచ్చి కాస్తంత ఆలస్యమైన అంతే కానీ నిజానికి ఎచ్చడికి వెళ్ళేది లేదు దేవి ఏమంటే గౌరి స్వామి వింతగా ఉన్నారు విధము చూడగనా చూస్తుంటే చాలా వింతగా ఉన్నది నాథ ఆ విధము 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 ఏమిటి ఆ విధము గౌరి ఏమిటి ఆ విధము పరమేశ్వర నీ పతి పరమశివుడు దాపులు వాడా గౌరి లేదు పార్వతి ఎవరో చెప్పిన మాటలు విని మైకుల పడి మారాచి మాట్లాడుచున్నావు గౌరి నిజంగా నేను ఎచ్చడికి వెళ్ళేది పార్వతి ఏ అన్యపుణ్యమని కదా దేవి మీరే చూడక ఎచ్చడికి వెళ్ళలేదు పార్వతి ఎంత అమ్మాయి గడుచున్నావు గౌరి వనము శృంగారము కోకిలిని కాని దేవి వనములో తిరిగేటి కూర్చోటి కోకిలిని కాని దానికి తెలుసిన కాని అసలు కాయలు తిన్న కాకికే మెరికంటావా దేవి తెలిసిన పరమేశ్వర
దేవి పరమేశ్వర. ఏమంటావు గౌరీ నాథ. నవరుసుల సంగతి నవరుసులు తిన్నది నాలుగరిగిన కానీ కానీ ఆ వండు వడ్డించి తిడ్డికే మెరికంటావా దేవి దానికి ఏమైనా తెలుసు ఎవరు కాదన్నారు పార్వతి ఈ సకల జనాచర జంతుజాలాన్ని సృష్టించి పోషించి పరీక్షిస్తున్నారే నాథ పాముల ఆదాలు పాములే నీలాదాలు నీలకే దేవి పరమేశ్వర ఏమంటావు గౌరీ అవునండి. పాముల జాడలు పాముల కెరిక ఈ పాములుగా దశరనాథ నీలాల జాడలు నీల కెరిక ఈ నీలగా ఎరగనాథ పార్వతి మరి నా మాయలు ఈ మాయలే లేదు, నేను వయసులగానే. ఈ మాయలే లేదు, నేను ఎరుగగానే. నాదో ఈ మాయలే లేదు, దేవి పరమేశ్వర. ఏమంటావు గౌరీ అతల వితల సుతల తలాతల మహోతల పాతాల అపర్లోక భువర్లోక తపర్లోక ధనర్లోక సత్యలోకము గౌరీ ఎవరెవరి 14 లోకములకు అధిపతిని పార్వతి నాలో సత్యం లేదంటావా దేవి ఉమ్మ. సత్యమా ఆ. అది మీలోనే ఉన్నదా స్వామి అవును పార్వతి ఆ సత్యము మీలోనే ఉన్నదా అవును. నాది ఎదురే పట్టముదో ఎదితో దళారో. ఎదురే పట్టముదో ఎదితో దళారో. నానో తెచ్చుదా చల్లగానేదా. నాదోలే నానాదో నా ప్రేమ నాదులవో. నావో ఏడుర పట్టముకో అయ్యో దేవి పరమేశ్వర నిజంగా నేను ఎచ్చడికి వెళ్ళేది పార్వతి స్వామి ఏ పురం వల్ల ఏ కాంతులు తెలియదు దేవి మీరు చోటికి వెళ్ళలేదు లేదు. ఏ పురము వెళ్ళలేదు లేదు. ఏ పల్ల వెళ్ళలేదు లేదు. ఏ వనం వెళ్ళలేదు? లేదు. ఎవరిని తేలేదండి స్వామి నిజంగా నేను ఎచ్చడికి వెళ్ళేది ఏ పాపకరమైన ఏ భాములు తెలియదు గౌరీ నేనంత మాత్రం నమ్మను ఆ, నీ ఎవరో చెప్పిన మాటలు విని మైకులు పడి మరచి మాట్లాడుచున్నావు గౌరీ ఒకరు చెప్పడం ఏమిటండి ఏకనికి ఏమైనా పుట్టబుద్దులా చెప్పడం ఏమిటండి? నీకు పుట్టబుద్దులా దేవి నేనంత మాత్రం ఒక వాడము తెరువున స్వామి. అయ్యో గౌరీ నాదో తెలియ చెప్పగలయో.
నేను బొంకులు పడినా గౌరీ బొంకులు కాబట్టి లేదు పార్వతి లేదు మీరు చోటుకు వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా కొట్టండి.